హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి 2026 న్యూ ఇయర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. అంతకంటే ముందు మీరు ఒకసారి పోస్టర్ యొక్క ప్రివ్యూ అయితే చూడండి. పోస్టర్ యొక్క ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని 2026 న్యూ ఇయర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం పిక్సెడ్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి పిక్సెడ్ అప్లికేషన్‌ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఎడిట్ ఫోటో కనబడుతుంది కదా. సో దీన్ని మీరు ట్యాప్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ నేను ఏవైతే ఎడిటింగ్‌కి యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా కింద మెటీరియల్ లింక్స్ అని చెప్పి ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే 2 అయితే ఇస్తాను. ఒకటి గ్రీన్ అయితే ఉంటుంది. ఇంకొకటి పింక్ టైప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు గ్రీన్‌లో సింక్ అయ్యే వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2025-26 అని ఉంది కదా ఇక్కడ. సో ఇది కూడా మీకు గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ పింక్‌కి పింక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు చేసుకోండి. ఇప్పుడు మనమైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే మనకు యాడ్ అయితే ఈ విధంగా అయింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ టెక్స్ట్ పక్కన యాడ్ ఫోటో ఉంది కదా. సో దీని మీద ట్యాప్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2026 అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ అయితే చేసుకోండి. నేను గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ గ్రీన్ గ్రీన్ కలర్ టెక్స్ట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో టెక్స్ట్ ఒక పీఎన్జీ అండ్ ఇక్కడ యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని సో చూసుకొని మనకైతే ఇలా అయితే కనబడుతుంది కదా. సో దీన్ని ఇలా అయితే జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని దీన్ని ఇలా పైన పెట్టుకోండి. సో ఇక్కడ సో ఇలా పైన పెట్టుకోండి కరెక్ట్‌గా. సో ఇక్కడ గ్రీన్ అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా అయితే పెట్టుకోండి మీరు. సో ఇదైతే మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి. అండ్ దీన్ని ఇలా అయితే పెట్టుకోండి. సో కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నేనేందంటే 5 అయితే మనకు ముందలకి వెళ్తున్నట్లు అండ్ 6 అయితే కమింగ్ వస్తున్నట్లయితే పెట్టాను. అండ్ కింద కొన్ని వర్డ్స్ కూడా రాసి అయితే పెట్టాను. ఇక్కడ లెట్స్ హోప్ అండ్ ఇట్స్ గివ్ మీ బెస్ట్ అండ్ ఇక్కడ ఏ న్యూ జర్నీ బిగిన్స్ ఇలా అయితే పెట్టి నేను ఆల్రెడీ ఎడిట్ అయితే చేసుకున్నాను పీఎన్జీ. సో ఆ పీఎన్జీ మీకైతే ఇస్తాను. సో పీఎన్జీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి అంతే. అండ్ ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీరు ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ యొక్క పిక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇదైతే యాడ్ చేసుకున్నాం కదా. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్నాక ఇక్కడ మీకు రిమూవ్ బీజీ ఉంది కదా. సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ చేసుకోండి. సో మనకు ఇలా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది పిక్‌కి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం మీ యొక్క పిక్‌ని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్ డల్ ఉంటే సో మీ యొక్క పిక్ డల్ ఉంటే ఇక్కడ మీకు అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. సో అడ్జస్ట్‌మెంట్‌లో మీరు కొంచెం ఇలా క్లారిటీ, బ్రైట్‌నెస్, సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకుంటే మీ యొక్క పిక్ డల్ ఉన్న పిక్ కొంచెం లుక్ అయితే ఉంటుంది. సో నేనైతే నాకైతే ఓకే ఉంది కాబట్టి నేను ఇలా అయితే పెట్టాను. సో మీ యొక్క పిక్ డల్ ఉంటే మీరైతే పెట్టుకోండి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టిక్కర్స్‌లోకెళ్ళేసి సెర్చ్‌లో మీరు ఇక్కడ వైట్ విగ్నెట్ అని సెర్చ్ అయితే చేయండి. సో వైట్ విగ్నెట్. సో ఇక్కడ నేను సెకండ్ దానిపైన ట్యాప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ విగ్నెట్‌లో ఇక్కడ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకుంటే చూడండి మనకు ఈ విధంగా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. సో మీరైతే మీ యొక్క పిక్‌ని బట్టి కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి మనకైతే ఎంత బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. సో 2026 న్యూ ఇయర్ ఫోటో ఎడిటింగ్. అండ్ ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.